శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు రామాయణ పారాయణ చేస్తున్నాం. అందులోని యుద్ధకాండ పారాయణ చేసుకుంటున్నాం. అయితే ఈ యుద్ధకాండలో లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపేశాడు. చంపిన తర్వాత రాముడి దగ్గరికి వచ్చాక రాముడు తన లక్ష్మణుడిని మెచ్చుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నువ్వు ఇంద్రజిత్తునే చంపేవా, ఎంతటి బలశాలైన ఇంద్రజిత్తుని చంపేశావా అని చాలా సంతోషించాడు. సంతోషించిన తర్వాత రాముడు అంటున్నాడు, ఇప్పుడు ఇంద్రజిత్తు చనిపోయాడు కనుక రావణుడిని చంపడం ఏమంత కష్టం కాదు అని అనుకున్నాడు. ఎందుకంటే రావణుడికి కుడి భుజము నేల కూలిపోయింది, అతని పరివారం అంతా కూడా నశించిపోయింది. రావణ వధ ఇంకా తథ్యము అని అందరూ అనుకుంటారు అనమాట. రావణ వధ ఇంకా తథ్యము అని అనుకుంటారు. ఇంద్రజిత్తు మరణించాడు అన్న వార్త దేవతలందరూ ఆ వార్త విని దేవతలు హాయిగా నిద్రపోయారు. రాక్షసత్వము కలిగిన వారిని చూసి వారు ఎప్పుడు పోతారా అని అలా ఎదురు చూస్తూ వాళ్ళు చనిపోతే సంతోషిస్తారు. కనుక ఇవన్నీ కూడా కామము వలననే జరుగుతాయి. అదే కోరిక, కామం వలనే కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఆ కోపం ఎక్కువయ్యి దాని వలన వాళ్ళకి రాక్షసత్వం వస్తుంది. అప్పుడు వాళ్ళు రాక్షసులు అవుతారు. కోరిక లేని వాడు మహా తపస్సాలి. తృప్తి ఉన్నవాడే ఆనందంగా ఉంటాడు. తృప్తి లేక కోరిక కలిగినప్పుడే అది కావాలి అని అనిపిస్తుంది. దాని మీద ఆశ పుడుతుంది. అది తీరకపోతే దాని వలన కోపము, దాని వలన రాక్షసత్వము పెరిగి చివరకు నాశనము అవుతాడు. అందువలన తృప్తి చెందని మనుయుడు సప్తద్వీపములందైన చెక్కంబడునే అని అంటారు. తృప్తి పడడము అంటే మనకు ఈశ్వరుడు ఇచ్చిన దానితో మనము 10 మందికి ఉపకారం చేస్తూ ఈ 10 మందికి మనము ఉపకారం చేస్తూ నాచే ఈశ్వరుడు ఈ పని చేయిస్తున్నాడు అనే భావన ఉండాలి. నేనే చేస్తున్నాను అని ఎప్పుడు అనుకోకూడదు. అప్పుడు తృప్తి, అదే తృప్తి. ఈ మంచి పని వలన మనకు చాలా తృప్తి కలుగుతుంది. ఇదంతా కూడా నేను చేస్తున్నానని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అప్పుడు ఏంటవుతుందంటే అహంకారం పెరుగుతుంది. గొప్ప తపస్సు చేసిన రావణుడు నాకంటే గొప్పవాడు లేడు అని ఇలా అనుకుంటూ ఉంటాడు. తనకు లొంగని సీతమ్మ వలన తన కొడుకు, సైన్యము అందరూ చనిపోయారు. నా కొడుకు చనిపోయాడు కనుక ఈమె బ్రతికి ఉండకూడదు, ఈ సీతను నేను ఇప్పుడే చంపేస్తాను అని అంటుంటే ఎర్రబడిన తన కన్నుల నుండి నీటి బిందువులు రాలాయి. ఈమె మీద కోరికే నన్ను దావాననలా కాల్చేసింది. ఈమె మీద కోరిక, అందుకు నేను వెంటనే ఈమెని చంపేస్తానని అక్కడి నుంచి బయలుదేరాడు రావణుడు. బ్రహ్మదేవుడు నా తపస్సుకు మెచ్చి ఇచ్చిన స్వర్ణ కవచం ఉంది. అది ఇంద్రుని వజ్రాయుధంతో కూడా భేదించబడదు. దానిని తీయండి. అలాగే ఇంద్రుడు ఇచ్చిన బంగారు ధనస్సు, బాణాలు కూడా ఉన్నాయి. అలాగే వాటిని బయటకు తీయండి. నేను ఆ ధనస్సు, బాణాలతో రామలక్ష్మణులను వధిస్తాను. వాటిని సిద్ధం చేయండి అని మంత్రుల దగ్గరకు వెళ్ళి అక్కడ రావణుడు ఇలా అంటాడు, నా కొడుకు మాయాసీతను చంపాడు గాని నేను నిజంగానే సీతను చంపేస్తాను అని ఒక కత్తి పట్టుకొని సీత వైపుకు వెళతాడు. అది చూసి సీతమ్మ తల్లి ఇలా అనుకుంటుంది, నన్ను ఆ రోజు హనుమ రామచంద్రమూర్తి దగ్గరకు తీసుకువెళతాను రా అమ్మా అంటే నేను వెళ్ళలేదే, వెళ్ళిపోయి ఉంటే రాముని ఒడిలో కూర్చుని ఉండేదాన్ని. ఇప్పుడు ఈ దుర్మార్గుడు కత్తి పట్టుకుని ఇటే వస్తున్నాడే, రామచంద్రమూర్తిని చంపి వస్తున్నాడా లేక నన్ను చంపడానికి వస్తున్నాడా? ఇప్పుడు నాకు దిక్కు ఎవరు అని గాలికి వణికిపోతున్న అరటి చెట్టులా సీతమ్మ తల్లి అలా వణికిపోయి అలా కూర్చుని ఉంటుంది. రావణుడు చాలా కోపంతో వెళుతున్నాడు. ఎవ్వరి మాట కూడా వినడు, కానీ ఒక వృద్ధ మంత్రి మాట వింటాడు. శ్రీరామాయణంలో రావణుడు 2 సార్లు మాత్రమే మాట వింటాడు. అశోకవనంలో ధాన్యమాలిని అనే ఆమె మాట వింటాడు ఒకసారి. ఇప్పుడు వృద్ధ మంత్రి అయిన సుపార్శ్వుడు అనే వారి మాట వింటాడు.
అయితే సీతమ్మ తల్లి పాతివ్రత్య ధర్మమే ఆమెకు రక్ష. భర్తను సేవించడము, భర్తను అనుగమించడము ఆమె పాతివ్రత్య ధర్మము. ఆ ధర్మములే ఆమెను కాపాడుతున్నాయి. అవి ఆమెను కాపాడుతున్నాయి. ఆమె ధర్మమే ఈ రోజు ఈశ్వరుని వలన మంత్రి అయిన సుపార్శ్వుడిని రావణుని దగ్గరకు పంపించి అతన్ని ఆపి ఇలా చెప్పిస్తాడు. సుపార్శ్వుడు రావణునితో ఇలా అంటున్నాడు, రావణ, నువ్వు కుబేరుని సోదరుడివి, ఒక అబలను చంపుతావా? నువ్వు వేదం చదువుకున్నావే, వేదాంగాలను తెలుసుకున్నావు, అలాగే వ్రత స్నాతుడువు, వేదం బాగా వల్లివేయగలిగేవాడివి, మంచి మేధావులను సహితము నువ్వు గెలవగలిగేవాడివి. ఈ రోజు స్నాతకోత్సవాలు మనకి యూనివర్సిటీలలో నిర్వహిస్తున్నారు కదా, అవి అవి అన్నీ కూడా మన శ్రీరామాయణంలోనే వాడారు. అన్నీ తెలిసిన నువ్వు ఆడదాన్ని చంపుతావా? నువ్వు నాకు ఒక ప్రశ్నగా మారావు. నువ్వు సద్గుణవతి సౌందర్యవతి అయిన స్త్రీని చంపుతావా? నీ కోరికకు అడ్డు రాముడు కనుక అతనితో నువ్వు యుద్ధం చెయ్యి, గెలిచావా నీ కోరిక తీరుతుంది, లేదా నువ్వు యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం పొందుతావు అని చెప్పాడు. అలా రావణుడు ఆ మాటలు విని, ఇవాళ చతుర్దశి, రేపు రావణుడితో మరల ఇలా అంటున్నాడు ఉపార్శ్వుడు, రావణ, ఈ రోజు చతుర్దశి, రేపు అమావాస్య, అందువలన ఈ రోజే యుద్ధానికి సిద్ధం కా, ఏర్పాట్లన్నీ చేసుకో, నీ కోపం రాముని మీదుగా చూపించు, రాముడు మరణిస్తే సీత నీదవుతుంది అని అనగానే వెంటనే చెప్పినది ధర్మంగానే ఉంది అని అనుకొని, అందువలన రేపే వెళతాను అని రావణాసురుడు సీతను చంపే పని విరమించుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మిగిలిన కొంతమంది యోధులను, ఇంకా అందరూ రాక్షసులు సరిపోగా మిగిలిన యోధులందరినీ పిలిచి రావణుడు వారితో ఇలా అంటున్నాడు, మనం అంతా కలిసి రావణుని మీదకి యుద్ధానికి వెళ్ళాలి, ఇది ఒక లోక కళ్యాణం. ఈ యుద్ధంలో ఎక్కడ లేని రాక్షసులను కూడా లంకలోకి చేర్చి రామునితో వాళ్ళందరూ కూడా చంపబడతారు. అందుకు అలాగా ఏర్పాట్లు జరిగాయి. దానివల్ల అది వర్షాకాలంలో మేఘం ఎలా అన్ని వైపులా ఉండి వర్షం కురిపిస్తుందో అలా అన్ని వైపుల నుండి కూడా బాణాలు మీరు వేయండి, నేను కూడా వేస్తాను, అందరం కలిసి యుద్ధం చేద్దాం అని అనగా అందరూ కలిసి యుద్ధం చేస్తే ఆ యోధులైన ఆ రాక్షసులంతా కూడా రాముని చేతిలో చనిపోయారు. రామచంద్రమూర్తి ఒక కాలు ముందుకు ఒక కాలు వెనకకు పెట్టి ఎడం చేత్తో ధనస్సు పట్టుకుని కుడి చేత్తో బాణాలు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ వేస్తున్న ఆ బాణాలు వేగం ఎలా ఉంది అంటే వర్షాకాలంలో పడుతున్న వర్షం ధారలా వస్తున్నాయి. ఆ బాణాలు ఎటు నుండి వస్తున్నాయో తెలియనంత వేగంగా పెనుగాలికి చెట్లు ఊగి పడిపోతున్నట్లుగా ఆ బాణాలు ఆ రాక్షసుల శరీరాల్లోకి గుచ్చుకుంటూ ఉంటే అటు ఇటు తిరగలేక అలా నిలబడిపోయారు వారంతా కూడా. బాణం వారి శరీరంలోకి గుచ్చుకోవడం తప్ప ఆ ధనస్సు గాని అది పట్టుకున్న రాముడు గాని వారికి కనిపించలేదు. ఆఖరికి రాముడు గాంధర్వాస్త్రంతో వేశాడు. దానితో ఆ అస్త్రం ఆ రాక్షసులందరూ కూడా ఒక రకమైన మోహంలో అంటే మైకంలో పడిపోయారు. ఎవ్వరిని చూసినా వారికి రాముడిలాగే కనిపిస్తున్నాడు. అప్పుడు వారంతా కూడా అలా యుద్ధం చేయకుండా భయంతో వణికిపోయి అలా నిలబడిపోయారు వారంతా కూడా. ఆ రోజు రాముడు యుద్ధంలో 14,000 ఏనుగులని 18,000 ఏనుగులు, అలాగే 18,000 రథములు, అలాగే 18,000 రథముల మీద ఉన్న రాక్షసులు, అలాగే 14,000 గుర్రములను, 2,000 కాలినడకన యుద్ధం చేసిన వారిని 1 గంట 30 నిమిషములలోనే చంపాడు. ఇది రావణుడు విని ఆశ్చర్యపోయాడు. జాంబవంతుడు, ద్వివిధుడు, మైందుడు, అంగదుడు అందరూ వచ్చి ఇలాంటి యుద్ధం ఇంతకు ముందు ఎవ్వరూ చేయగా మేము చూడలేదు అంటే రాముడు అంటున్నాడు, నేను పరమశివుడు మాత్రమే ఇలా యుద్ధం చేస్తాం అని అంటాడు. ఈ యుద్ధము విషయాలు రాక్షస స్త్రీలకు తెలిసాయి.
వారు అనుకుంటున్నారు. ముందు ఇక్కడకు ఒక యోగి అంటే హనుమ వచ్చారు. అతను లంకానగర చైత్య ప్రాసాద తోరణాన్ని కాల్చినప్పుడు నా వంటి వారు చాలా మంది ఉన్నారు, వారు అంతా వస్తున్నారు, అప్పుడు మీరు మీ లంక ఉండదు అని అన్నాడు. అలాగే యోగిని అంటే సీతమ్మ అన్నది, నేను ఎలా ఏడుస్తున్నానో అలాగే ఈ లంకలో స్త్రీలు ఏడుస్తారు అని, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక శవం వెళుతుంది అని అన్నట్లే లంకలో రాక్షస స్త్రీలంతా కూడా ఈ విధంగా అనుకుంటున్నారు. ఒకేలాగా ఏడుస్తూ వాళ్ళ మాటల్లో ఇలా అనుకుంటున్నారు. ఆ రాక్షస స్త్రీలు తమ భర్తల శరీరాలను చూస్తూ ఇలా అనుకుంటున్నారు, ఈ శూర్పణఖ వల్లే ఇదంతా జరిగింది, లంకా నాశనానికి ఇదే కారణం, ఇది ముసలిది, పైగా చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది, అటువంటి ఈ శూర్పణఖే ఈ లంకా నాశనానికి కారణమైంది